హలో ఆస్పిరెంట్స్, నేను మీ గైడ్ టు గో డాట్ ఈ. ఈరోజు మనం నేర్చుకోబోయే టాపిక్ జస్ట్ రిమెంబర్ సిరీస్లోని మెన్సురేషన్ అనమాట. మెయిన్గా మనకి మెన్సురేషన్లో టూ టాపిక్స్ అయితే ఉంటాయి. ఒకటి 2D మెన్సురేషన్. ఈ 2D మెన్సురేషన్లో కూడా మనకి ఏరియా అండ్ పెరిమీటర్ కోసం ఎక్కువ డిస్కస్ చేస్తారు. ఈ ఏరియా పెరిమీటర్ కూడా అన్ని 2D షేప్స్కే వస్తాయి. టూ డీ షేప్స్ ఏమేమి ఉంటాయో అవన్నీ కూడా త్వరలో తెలుసుకుందాం. అలాగే 2D షేప్స్తో పాటు 3D షేప్స్ కూడా ఉన్నాయి. మెయిన్గా ఈ 3D షేప్స్లో ఉన్న ప్రతి ఫిగర్కి లేకపోతే ప్రతి షేప్కి కూడా వాల్యూమ్, కర్వ్డ్ ఆర్ లాటరల్ సర్ఫేస్ ఏరియా లేదా టోటల్ సర్ఫేస్ ఏరియా అనే ఈ త్రీ పారామీటర్స్ని మనం డిస్కస్ చేసుకుందాం. మెయిన్గా ఫస్ట్ ఈ 2D షేప్స్లో ఏ షేప్స్ ఉన్నాయో చూద్దాం. వాటికి రిలేటెడ్గా 3D షేప్స్ ఏవి ఉన్నాయో అవి కూడా చూద్దాం. ఈ 2D షేప్స్లో మనకు వచ్చిన ఫస్ట్ ఫ్యామిలీ ఏంటంటే సర్కిల్ ఫ్యామిలీ అనమాట. ఈ సర్కిల్ ఫ్యామిలీలో సర్కిల్కి రిలేటెడ్ 3D షేప్స్ వచ్చేసి సిలిండర్ నుంచి కోన్, అలాగే సర్కిల్కి రిలేటెడ్ స్పియర్ అండ్ హెమిస్పియర్ కూడా ఉంటుంది. సర్కిల్కి ఏరియా πr స్క్వేర్, సర్కిల్ పెరిమీటర్ 2πr, అలాగే సిలిండర్ వాల్యూమ్ πr స్క్వేర్ హెచ్, సిలిండర్ కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా 2πr హెచ్, సిలిండర్ టోటల్ సర్ఫేస్ ఏరియా 2πr ఇంటూ హెచ్ ప్లస్ ఆర్. సిలిండర్ని 3 పార్ట్స్గా చేస్తే మనకు కోన్ వస్తుంది. ఈ కోన్లో మనకి ఎల్ అనేది లేటరల్ హైట్ అని చెప్తారు. కోన్ వాల్యూమ్ వచ్చేసి 1/3πr స్క్వేర్ హెచ్, కోన్ లేటరల్ సర్ఫేస్ ఏరియా πrl, కోన్ టోటల్ సర్ఫేస్ ఏరియా πr ఇంటూ ఆర్ ప్లస్ ఎల్. అలాగే స్పియర్ యొక్క వాల్యూమ్ వచ్చేసి 4/3πr క్యూబ్, స్పియర్ కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా వచ్చేసి 4πr స్క్వేర్, అలాగే స్పియర్ టోటల్ సర్ఫేస్ ఏరియా కూడా 4πr స్క్వేర్. హెమిస్పియర్ వాల్యూమ్ వచ్చేసి 2/3πr క్యూబ్, ఎందుకంటే స్పియర్లో హాఫ్ హెమిస్పియర్, సిలిండర్లో 1/3 పార్ట్ కోన్. హెమిస్పియర్ వాల్యూమ్ 2/3πr క్యూబ్, హెమిస్పియర్ కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా 2πr స్క్వేర్, హెమిస్పియర్ టోటల్ సర్ఫేస్ ఏరియా 3πr స్క్వేర్. ఇక్కడ ఇంకొక πr స్క్వేర్ ఎలా వచ్చిందంటే, ఇక్కడ మనకు ఒక కింద బేస్ ఒకటి ఉంది కదా, బేస్ కూడా ఒక సర్కిల్ యొక్క ఏరియా πr స్క్వేర్, ఆ πr స్క్వేర్ ఇక్కడ యాడ్ అయింది. మెన్సురేషన్లో సర్కిల్ ఫ్యామిలీ తర్వాత వచ్చిన నెక్స్ట్ ఫ్యామిలీ ఏంటంటే ట్రయాంగిల్ ఏరియా హాఫ్ bh, ట్రయాంగిల్ పెరిమీటర్ a+b+c, ఈక్వలేటరల్ ట్రయాంగిల్ ఏరియా √3/4a స్క్వేర్, ఈక్వలేటరల్ ట్రయాంగిల్ పెరిమీటర్ 3a, రైట్ యాంగిల్ ట్రయాంగిల్ ఏరియా హాఫ్ bh, రైట్ యాంగిల్ ట్రయాంగిల్ పెరిమీటర్ బేస్ ప్లస్ హైట్ ప్లస్ హైపోటెన్యూస్. అలాగే ట్రయాంగిల్కి రిలేటెడ్ 3D షేప్స్ వచ్చేసి పిరమిడ్ అవ్వచ్చు, ఇవి ఉన్నాయి. పిరమిడ్ కూడా అన్ని షేప్స్ అవ్వదు. ట్రయాంగులర్ ప్రిజం అని చెప్తారు పిరమిడ్, కానీ వాటి కోసం మనం తర్వాత డిస్కస్ చేసుకుందాం. మెయిన్గా ఈ మెన్సురేషన్ ఫార్ములాస్కి బేస్గా వర్క్ అయ్యే ఫార్ములాస్ని మనం చూద్దాం. మోస్ట్ ఇంపార్టెంట్ ఫార్ములాస్. సర్కిల్ ట్రయాంగిల్ తర్వాత మనకి ఎక్కువగా మెన్సురేషన్లో యూజ్ అయ్యే ఫ్యామిలీ ఏంటంటే పాలిగన్ ఫ్యామిలీ. ఈ పాలిగన్లో ఫస్ట్ మనకి స్క్వేర్ వస్తుంది. స్క్వేర్ ఏరియా ఏ స్క్వేర్, స్క్వేర్ పెరిమీటర్ 4a. స్క్వేర్కి రిలేటెడ్గా మనకు ఉండే షేప్ ఏంటంటే క్యూబ్ వాల్యూమ్ వచ్చేసి ఏ క్యూబ్ కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా 4a స్క్వేర్, క్యూబ్ టోటల్ సర్ఫేస్ ఏరియా 6a స్క్వేర్. స్క్వేర్ తర్వాత దాని ఎక్స్టెన్షన్ రెక్టాంగిల్ ఏరియా లెంత్ ఇంటూ బ్రెత్, రెక్టాంగిల్ పెరిమీటర్ 2 ఇంటూ l+b, రెక్టాంగిల్ ఎక్స్టెన్షన్ 3D షేప్లో మనకి క్యూబాయిడ్ అవుతుంది. క్యూబాయిడ్ వాల్యూమ్ l ఇంటూ b ఇంటూ హెచ్, క్యూబాయిడ్ కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా 2h ఇంటూ l+b, క్యూబాయిడ్ టోటల్ సర్ఫేస్ ఏరియా 2 ఇంటూ lb ప్లస్ bh ప్లస్ hL. స్క్వేర్కి రిలేటెడ్గా మనకి క్యూబ్ ఉన్నదని చెప్పాను కదా, క్యూబ్తో పాటు రాంబస్ కూడా స్క్వేర్కి రిలేటెడే. రాంబస్ ఏరియా హాఫ్ ఇంటూ d1 ఇంటూ d2, వీటిని డయాగ్నల్స్ అని కూడా అంటారు. రాంబస్ పెరిమీటర్ 4a. అలాగే రెక్టాంగిల్కి రిలేటెడ్ మనం క్యూబాయిడ్ అని చెప్పుకున్నాం. రెక్టాంగిల్కి ప్యారలోగ్రామ్ కూడా రిలేటెడే. ప్యారలోగ్రామ్ ఏరియా వచ్చేసి బ్రెత్ ఇంటూ హైట్, ప్యారలోగ్రామ్ పెరిమీటర్ 2 ఇంటూ l+b. అలాగే ట్రెపిజియం అనేది ఇంకొక పాలిగాన్. ట్రెపిజియం ఏరియా వచ్చేసి హాఫ్ h ఇంటూ a+b. ట్రెపిజియం పెరిమీటర్ వచ్చేసి a+b+c+d. ఇక్కడతో మెయిన్గా మన మెన్సురేషన్ షేప్స్ అనేవి
కవర్ అయ్యాయి. మెన్సురేషన్ మెయిన్ ఫార్ములాస్ అన్నీ కవర్ అయ్యాయి. వీటిని ప్రీవియస్ క్లాస్ ప్రైమ్ నెంబర్స్తో పాటు ఈ మెయిన్ ఫార్ములాస్ కూడా మీరు రోజు ఒకసారి చూడాల్సిందే. రోజుకి ఒక 10 సెకండ్స్ లేదా ఒక 1 మినిట్ వీటి మీద స్పెండ్ చేయడం వల్ల మీకే ఈ ఫార్ములాస్ అన్నీ కూడా రిపీటెడ్గా మీ బ్రెయిన్లో సేవ్ అయి ఉంటాయి. ఎప్పటికప్పుడు రివిజన్ చేసుకుంటూ ఉండడం వల్ల మీకు లాంగ్ టర్మ్లో గుర్తుంటుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ అండ్ షేర్ అయితే చేయండి. ఖచ్చితంగా మీరు ఇంకా ఏ ఏ టాపిక్స్ అయితే తెలుసుకోవాలనుకుంటున్నారో వాటిని అయితే కామెంట్లో చెప్పండి. ఉంటా మరి, రేపటి క్లాస్లో మళ్ళీ కలుద్దాం.